ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి ఊర్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు 71వ వన్యప్రాణి వారోత్సవములు జరుగుతున్నాయి. యాక్చువల్‌గా ఇది ఏంటి? ఇంకేం చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకుందామండి. ఇది 71వ వన్యప్రాణి వారోత్సవాలు. వన్యప్రాణి వారోత్సవాలు అంటే ఇప్పుడు మన ప్రతి సంవత్సరము ఎప్పటి నుంచి అయితే మన స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుండే ఏం వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వన్యప్రాణి వారోత్సవంలో వన్యప్రాణుల గురించి మన నార్మల్ అంటే మన ప్రజలకు అర్థం కావాలి. ఈ ప్రజలకు అడవి అంటే చెట్టు అదో చెట్టు పుట్టనో అంతే అర్థమవుతుంది. కానీ వన్యప్రాణులు గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. వన్యప్రాణులు అంటే ఏదో పులిను ఎలుగుబంటో అనుకుంటున్నారు. కానీ వన్యప్రాణి అంటే ప్రతిదీ వన్యప్రాణులు ఫారెస్ట్ సెక్షన్ ప్రకారం యాక్ట్ ప్రకారం వన్యప్రాణులు 4 షెడ్యూల్లో ఉంటుంది. ఆ 4 షెడ్యూల్లో కూడా మొదటి షెడ్యూల్లో టైగర్, రెండో షెడ్యూల్లో మన జింకలు అలాంటివి వస్తుంటాయి. వాటి గురించి మనము ఈ నార్మల్ జనాలకు అర్థం కాదు. వాటి వాటి వాళ్ళ ప్రయోజనాలు ఇప్పుడు మన ఫారెస్ట్లో ఒక్కసారి టైగర్ వచ్చిందంటే ఆ అడవిని ఆ ఫారెస్ట్ని అది మొత్తాన్ని టైగర్ ఏమో కాపాడుతూ ఉంటుంది. ఆ టైగర్ రావడం వల్ల జనాలకు కొంచెం భయం ఉంటుంది. ఇంకోటి ఆ టైగర్ ఏమో మన నార్మల్ ఏంది జింకలు అవి వాటి సంఖ్యను సంతానోత్పత్తి పెరిగిందంటే అడవిలో గడ్డి అలాంటివి తగ్గుతాయి. అవిటిని కూడా మనము టైగర్ అనేది దాన్ని అడ్డుకుంటుంది. అంటే వాటిని సంఖ్యని తగ్గించేసి బయోడైవర్సిటీని కంటిన్యూ చేస్తుంది. ఆ టైగరు జంతువులు అన్నీ మన ఫారెస్ట్లో ఉండాలి.